నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణానికి మేలు చేకూర్చే సముద్ర జీవులను పరిరక్షించుకోవాలి. భీమవరంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధికి సంకేతం. తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆదాయపు పన్ను రాయితీకి హర్షం వ్యక్తం చేసిన కామర్స్ లెక్చరర్ నారాయణ. తణుకులో ఘనంగా తపాలా జీవిత బీమా వసంతోత్సవాలు. కేకును కట్ చేసి మిఠాయిలు పంచిన అధికారులు. బెహ్రాన్ నుంచి స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ సెల్ఫీ వీడియో పెట్టిన తణుకు మహిళ స్వాతి. స్పందించిన సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు ఉద్బోధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తూర్పుగోదావరి జిల్లాలో 95% పంపిణీ పూర్తి చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. రాజమండ్రిలో ప్రకటించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొత్తపేట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. అమలాపురంలో అధికారులకు ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రజలు. భారీగా తరలివచ్చిన భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పటిష్టంగా ఉండాలి. అధికారులకు సూచించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. స్థానిక కోర్టుల్లో కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెల్లడించాలి. ఏలూరు కోర్టులో న్యాయమూర్తులను ఆదేశించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను గెలిపించాలి. ఓటర్లకు విజ్ఞప్తి చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. పర్యావరణానికి హితము చేకూర్చే సముద్ర జీవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ లో అటవీ మత్స్యశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. బియ్యపు తిప్ప నుండి మూలపరు మధ్య ఉన్న ఈ తీర ప్రాంతంలో ముఖ్యంగా చిన్నమైన వాణిలంక, పెద్దమైన వాణిలంక తీర ప్రాంతానికి పదుల సంఖ్యలో చనిపోయిన తాబేలు కొట్టుకురావడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులతో విచారణ బృందాన్ని నియమించినట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో బృందం పర్యటించి అవి చనిపోవడానికి కారణాలను విశ్లేషించడంతో పాటు ఇప్పటికే చనిపోయిన వాటికి పోస్టుమార్టం నిర్వహించి నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్ ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి డి ఆశయకిరణ్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎఫ్డీఓలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదలకు వ్యతిరేకంగా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు భీమవరంలో శనివారం మీడియాకు తెలిపారు. పూర్తిగా ధనవంతులకు, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు జరిగిందన్నారు. రైతులు, ఇతర వర్గాలకు మొండి చేయి చూపిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ ఊసేలేదని, ధరల స్థిరీకరణకు నిధులు కేటాయింపులు లేవన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్లు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధికి సంకేతంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల, రైతులు, మహిళల సంక్షేమానికి ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. 5 ఏళ్లలో వృద్ధికి తోడ్పడే 6 కీలక రంగాలకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యతనిచ్చినట్లు ఆర్మిల్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ఈ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రగతిశీల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోనూ కూడా వృద్ధి రేటు పెరిగే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజుకి తేడాన్ని గమనిస్తే ప్రత్యేకంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేసడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల పైగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 3,000 కోట్ల పైగా ఈరోజు దాంట్లో కేటాయింపు చేయడం జరిగింది. ఈరోజు యువత, మహిళలు, రైతులు లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఈరోజు రైతులకు సంబంధించి జీరో బేస్డ్ అగ్రికల్చర్ దానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది.
అలాగే అన్ని రంగాల్లోనూ కూడా ముఖ్యంగా ఈరోజు ఉద్యోగస్తులకు కానీ ఎవరైతే 12 లక్షల లోపు ఆదాయాలు ఉన్న వారికి అందరికీ కూడా ఈరోజు బడ్జెట్లో ఏదైతే పన్నుల శాతాన్ని కూడా తగ్గించి ఈరోజు దానికి మినహాయింపు ఇవ్వడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మోడీ గారి వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 ఈ దేశంలో ఉన్నటువంటి దిశానిర్దేశం చేసే విధంగా 2047కి ప్రగతిశీల భారతదేశాన్ని స్థాపించే విధంగా కూడా ఈ బడ్జెట్ ముఖ్యంగా కేటాయింపులు అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయని తెలియజేసుకుంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సానుకూలంగా ఉందని తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకులు డాక్టర్ ఐవి నారాయణ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సందర్భంగా కళాశాల బీకాం విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఆయన ఆధ్వర్యం వహించి మాట్లాడారు. ముఖ్యంగా సంవత్సరానికి 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉందన్నారు. ఇంకా బడ్జెట్లోని మిగిలిన అంశాలపై కూడా విశ్లేషించి చెప్పారు. ఇందులో భాగంగా టీవీల్లో వచ్చిన న్యూస్ సమాచారాన్ని కూడా విద్యార్థులకు వినిపించారు. అలాగే విద్యార్థి ఎన్ జ్ఞానశ్రీ దుర్గా పద్మావతి కూడా కేంద్ర బడ్జెట్పై అభిప్రాయం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పోస్టల్ సంస్థగా పేరొందిన భారత తపాలా జీవిత బీమా 141వ వసంతాలను తణుకు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కేకును కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ మేరకు బీమాదారుల అభిప్రాయాలను వీడియో ప్రెజెంటేషన్ ద్వారా ఆవిష్కరించారు. అంతేకాకుండా ఇదే రోజు బీమా చేసిన వారందరికీ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా తణుకు హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ వారం రోజుల పాటు నిర్వహించే ఈ బీమా వారోత్సవాలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. నాటికి 141 సంవత్సరాలు దిగ్విజయంగా జరుగుతుందంటే ఆ పాలసీ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లో ప్రీమియము హై బోనస్ అంటే తక్కువ కడతాము ఎక్కువ లాభం బోనస్ తోటి ఆహ్వాదిస్తాం. అంతేకాకుండా ఏ పోస్ట్ ఆఫీసులోనైనా మనం కట్టుకునే అవకాశం ఉన్నది. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్న ప్రజలందరికీ కూడా 20,000 రూపాయల సమ్మేషన్ నుంచి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షల వరకు కూడా మన జీవితానికి బీమా చేసుకోవచ్చు. మీరందరూ కూడా బీమా చేయండి, ధీమాగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో విజయవాడ R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అందుకూరి శ్రీకాంత్, మండల ఉపతపాల అధికారి మంగ సూర్యప్రకాష్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అనంతం రామకృష్ణ, అకౌంట్స్ విభాగం ప్రతినిధి జక్కంశెట్టి నరసింహ గణేష్, ఖాతాదారులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే సభలు సమావేశాలకు ఉపయోగపడే మైక్ సెట్ ను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు శనివారం బహూకరించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు మాట్లాడుతూ దాతను అభినందించారు. విద్యార్థులకు లేదా ఉపాధ్యాయులకు లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా ఉపయోగంగా ఉండడానికి ఒక మైకు కావాలని చెప్పడంతో మన సభ్యులు ఆ మైక్ సిస్టమ్ని సుమారు దీని విలువ ఒక 10,000 రూపాయలు విలువ గల మైక్ సిస్టమ్ని ఇక్కడ అందజేయడం జరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇంకా చిన్న వేరే ఏమైనా ఉంటే తప్పనే మానవతా సంస్థ విద్యార్థులకు కానీ లేదా వేరే స్కూల్స్కి కానీ చాలా రకాలుగా మేము అందుబాటులో చేస్తున్నాం కూడా, ముఖ్యంగా ప్రభుత్వపరమైన కళాశాలకు. అందులో భాగంగానే కెరీర్ గైడెన్స్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇలా అందజేయడానికి అందరూ కూడా చాలా సంతోషిస్తూ అందరికీ కూడా విద్యార్థులు ప్లస్ కాలేజీ స్టాఫ్ అంతా కూడా దీన్ని చక్కగా వినియోగించవలసిందిగా కోరుతున్నాం. సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి తులసీలక్ష్మి, సంస్థ జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, కార్యదర్శి బొల్లం రామకాశి, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, వంగూరి హనుమంతరావు, సభ్యులు కటారి విశ్వనాథరాజు, డాక్టర్ కె రామలక్ష్మి, పులమాల వీరభద్రం, కెవి రమణమూర్తులు పాల్గొన్నారు.
తణుకు తాపీ వృత్తికి చెందిన బొల్లాడ నాగరాజు బీజేపీ తణుకు శాఖ అధ్యక్షునిగా, శుంకర ప్రసాద్ జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షునిగా, ప్రభుత్వాసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యునిగా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ శనివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఇంటి వీరన్న మాట్లాడుతూ చేతివృత్తి కార్మికులు ఏ పార్టీలో ఉన్నా వృత్తి అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తూ అభినందించారు. ఈ సన్మాన ఏంటంటే నేను చేసే విజ్ఞప్తి, ఈ పదవి వచ్చింది కదా అని చెప్పేసి దానికి మనం వండి తెచ్చేలాగా కార్యక్రమాలు ఉండాలి. నలుగురిని కలుపుకోవాలి, నలుగురితో సత్సంబంధాలు తెచ్చుకోవాలి. మనకి దేనికైతే మనం అధ్యక్షుడిగా కానీ కార్యదర్శిగా కానీ దేనికున్నా కూడా దానికి వండి తెచ్చేలాగా మనసా భాష మన ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. రాజకీయ పార్టీలు ఒక 5 సంవత్సరాలు ఓడిపోవచ్చు, ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ నడవచ్చు. కానీ మన యూనియన్ అనేది శాశ్వతం. పార్టీలు మాత్రం దయచేసి యూనియన్లో కలిపేలాగా మాత్రం ఓడకండి. యూనియన్ మనం గౌరవిస్తూ ఏ రాజకీయ పార్టీలో ఉండొచ్చు, మన వృత్తిధర్మాన్ని మనం పాటించాలి. అది జాగ్రత్తగా మీరు మనసులో పెట్టి మీరు ఆ దిశగా ప్రయాణం చేస్తూ ప్రజలకి మరింత మంది తేవాలని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ సమావేశంలో యూనియన్ మాజీ అధ్యక్షులు కొమ్మల శ్రీనివాస్, వెన్న నాగేశ్వరరావు, నాగిరెడ్డి గోవిందరాజులు, కొమ్మని విష్ణు, జిల్లా కమిటీ సభ్యులు రాసాబత్తుల అనుకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ జీల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్యదర్శి గంటా శ్రీనివాస్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు క్లబ్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై స్కూల్ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేసినట్లు ఈ సంస్థ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల అనంతరం సాయంత్రం 5:30 విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఆసక్తి గలవారు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎరగవరం మండల పరిధిలోని తూర్పు విప్పరు గ్రామం నుంచి కె ఇల్లిందలపరు మీదుగా కొమరవరం శివారు వరకు గల 2 కిలోమీటర్ల తారు రోడ్డును తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ సహకారంతో 1,50,00,000 రూపాయలతో అభివృద్ది చేయడం ఆనందంగా ఉందని తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు చెప్పారు. ఇందులో భాగంగా శనివారం ఆయన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించారు. ఎన్డీఏ కూటమి వల్లే గ్రామాల అభివృద్ధి. మరి తూర్పిప్పర్ నుండి కొమరారం రోడ్డు ఇలందరపురం మీదుగా ఈ తారు రోడ్డు గతంలో అధ్వానంగా గత 5 సంవత్సరాలు అధ్వానంగా ఉండేది. అసలు పట్టించుకునే నాదుడు లేడు. కానీ మన తణుకు శాసనసభ్యులు ఆర్మిల్ల రాధాకృష్ణ గారి సహకారంతో మరి ఈ రోడ్ని కొత్త రోడ్డు వేయడం జరిగింది. మరి ఈ రోడ్డు వేయడం వల్ల తూర్పిప్పర్రు, ఇలందరపర్రు, సూరంపూడి, కన్నాయి కుమ్మది వెళ్ళి రాపాక ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు గంటా నాగరామచంద్రరావు, కర్రి సూర్యనారాయణ, జడ్డు నరసింహమూర్తి, కర్రి లక్ష్మణ్లు పాల్గొన్నారు. పట్టకూటి కోసం బెహ్రాన్ దేశం వచ్చినా తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ తణుకు పట్టణానికి చెందిన ఒక మహిళ పెట్టిన సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైంది. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ తనను స్వదేశానికి పంపకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇటువంటి వందలాది మంది బాధితులకు గత కొన్నేళ్లుగా అండగా ఉంటూ సహకరిస్తున్న ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావును కోరుతూ మల్లిపూడి స్వాతి సెల్ఫీ వీడియోను పంపించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఈమెను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గారికి నా కృతజ్ఞతలు చెల్లించుకున్నానయ్యా.
అయ్యా నేను పొట్ట కోసం నేను బేరాన్ని వచ్చాను అయ్యా, పొట్టకూడు కోసం నన్ను ఇక్కడ నాన్న టార్చర్ పెడుతున్నారయ్యా. అయ్యా పెంట పుల్లారావు గారి కోసం మీరు తెలుసుకున్నానయ్యా, మీరు అనేక మందిని తీసుకొస్తారని నేను చాలా మందిని తెలుసుకున్నానయ్యా, మీరు ఎటువంటి ఇబ్బందులైనా తీసుకొస్తారని నేను తెలుసుకున్నానయ్యా. పెంట పుల్లారావు గారికి నేను నమస్కారం చేస్తున్నానయ్యా. అయ్యా నన్ను నానా హింసలు పెడుతున్నారయ్యా, నానా చిత్రహింసలు పెడుతున్నారయ్యా, నన్ను ఇక్కడ కొట్టేస్తున్నారయ్యా, చాలా టార్చర్ పెట్టేస్తున్నారయ్యా. మీరే ఎలాగన్నా కాపాడండి అయ్యా పెంట పుల్లారావు గారికి ప్రభు. అయ్యా నేను తెలియజేస్తున్నానయ్యా, మీరే ఎలాగట్టు నన్ను తీసుకురండి అయ్యా. అయ్యా హార్మోన్స్ ప్రాబ్లం వచ్చిందయ్యా, ముక్కులో రక్తం పడిపోయిన, నోట్లోంచి బ్లడ్ వచ్చేసినాయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదయ్యా, నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్ళట్లేదయ్యా పెంట పుల్లారావు గారికి. అయ్యా నేను తెలియజేయించున్నానయ్యా, మేము ఎస్సీలమయ్యా, మాది జిల్లా తణుకయ్యా, మేము తణుకు ప్రాంతం నుంచి వచ్చామయ్యా, పట్టుకోడు కోసం వచ్చామయ్యా. ఇక్కడికి వచ్చాక నానా హింసలు పెడుతున్నారయ్యా, ఎవరు పట్టించుకోవడం లేదయ్యా, మీకు తెలియజేయించున్నానయ్యా. అయ్యా మీరే ఎలాగట్టు నా అత్తమామ దగ్గరికి నా భర్త దగ్గర చేస్తానయ్యా నేను అడుగుతున్నానయ్యా. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.